సాధ్యమవుతుంది? సో ఆంధ్రప్రదేశ్ పొత్తులు తెలంగాణలో పొత్తులుగా ఉంటాయా లేదా కత్తులు దూసుకుంటారా అనేది 4వ ప్రశ్నను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. 5వది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ వైఖరి తీసుకుంటారు అని. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనసేన ప్రతిపక్షంగానే ఉండాలి కనుక ప్రతిపక్ష పాత్రలో ఎంత గట్టిగా నిలబడతారనేది ప్రశ్న. నిలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఇకోసిస్టానికి అత్యంత ఇష్టమైన నాయకుడు తెలంగాణలో ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ అంటే టీడీపీ ఇకోసిస్టమ్ మొత్తం అభిమానిస్తుంది ఇప్పటికీ కూడా. సో అలాంటప్పుడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు వచ్చి తీవ్రంగా విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం ఇకోసిస్టమ్ ఏ రకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ. ఇవాళ రోజు మన పేపర్లో చూడండి ఏమొస్తున్నాయి. తెలంగాణలో మెట్రోకు కేంద్రం మోకాలడ్డుతోంది, తెలంగాణలో ఆ పంటల్ని కేంద్రం కొననంటోంది. నీకు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్ర ప్రభుత్వం పైన గట్టి వ్యతిరేక వైఖరితో పార్టీలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్ ఏంటంటే అధికార ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించవు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమి చేసినా చేయకపోయినా అడగవు. కానీ తెలంగాణ అలా కాదు. తెలంగాణలో అధికార పార్టీ విపక్ష పార్టీ పోటీ పడి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటాయి. మరి వాటిపైన పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఎందుకంటే తెలంగాణకి ఇప్పటి వరకు ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే. హైదరాబాద్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎత్తివేశారు. కాజీపేట్ డివిజన్ రైల్వే డివిజన్ ఇవ్వడం లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ పట్టించుకోలేదు. హైదరాబాద్కు ఒక ఐఏఎం ఇవ్వాలన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలంటే చేయలేదు. మీకు ఇలాంటి డిమాండ్లు అనేకమంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరి 7 వరాలు ఇవ్వండి అని అన్నారు. హైదరాబాద్కు 1,00,000 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. అమరావతికి ఇవ్వమని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అడగలేదు. మరి ఇక్కడ 1,00,000 కోట్లు ఇవ్వమని అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థిస్తే మరి అమరావతిలో ఎందుకు అడగడం లేదనే ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. అందువల్ల తెలంగాణకు కేంద్రము చేయని అంశాలపైన పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారా లేదా ఏమీ మాట్లాడరా అనేది 6వ క్వశ్చన్గా ఉంటుంది. 7వ క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణలో ఏ ప్రజా సమస్యల పైన ఏ స్థాయిలో పోరాడతారని. ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ళు ఏమీ చేయలేదు కదా అని ప్రత్యర్థులు నేను అది కూడా విమర్శించడం లేదు. 12 ఏళ్ళు చేయకపోయినా 13వ ఏడు మొదలు పెట్టచ్చు, తప్పేమీ లేదు. సో తెలంగాణలో అనేక ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి. వాటిపైన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు, జనసేన ఏ స్టాండ్ తీసుకుంటారు. 8వది మన దేశంలో అవునన్నా కాదన్నా పర్సనాలిటీస్కి ఓటేస్తారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానికో జగన్ ముఖ్యమంత్రి చేస్తానికో ఓట్లేశారు. మీకు మా దేశంలో మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఓటేస్తున్నారు. తెలంగాణలో జనసేనకు ఓటు వేసేవారు పవన్ కళ్యాణ్ను చీఫ్ మినిస్టర్గా చేయడానికి ఓటేయరు. ఇది ఒక ప్రధానమైన సమస్యగా ముందుకొస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా నాయకుని చూసి ఓటేసి ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటారు. సో పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియలైజ్ అయినప్పుడు నీకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు గనక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కాదంటే అక్కడే ముఖ్యమంత్రి కావాలి తప్ప తెలంగాణలో కారు. అన్లెస్ ఆయన డిసిషన్ తీసుకొని తెలంగాణకు వచ్చేస్తే తప్ప. సో అందువల్ల వాట్ విల్ బి ఇక్కడ ఎవరికి పవన్ కళ్యాణ్ ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకి ఓటు వేయడం వేరు. ఇది ప్రమోద్ మహాజన్ బీజేపీ గురించి 2004లో అన్న మాటలు అవి. వాజ్పేయికి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పారు కనుక ఓటు వేయడం వేరు అని గతంలో ప్రమోద్ మహాజన్ ఇయర్ గుర్తులేదు సరిగా 2004 అవునో కాదు తెలియదు కానీ ప్రమోద్ మహాజన్ అన్న మాటలు అవి. సో అందువల్ల ఇక్కడ ఇంకొకరిని ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కాక ఫలానా రవిశంకర్ను ముఖ్యమంత్రి చేస్తాను ఓటేయరు కదా. సో అదొక సమస్యగా ముందుకు వస్తాయి. అందువల్ల వీటిని ఎలా అడ్రస్ చేస్తారు, ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ఎలా గ్రో చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారు, అలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్షిప్ జనసేనలో ఎలా ఎమర్జ్ చేస్తారు, ఇలాంటి అనేక అంశాలు ముందుకు వస్తాయి.
భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి వ్యాపారవేత్త పరిమళ్ నత్వాని ఈసారి జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సార్. గతంలో అంటే 2020లో వైసీపీ నామినేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన అప్పట్లో రాజ్యసభకు వెళ్ళారు. సో కాంగ్రెస్ మెజారిటీ ఉన్నా కూడా జార్ఖండ్లో అక్కడ పరిమళ్ నత్వాని, బీజేపీ మద్దతు ఇచ్చిన పరిమళ్ నత్వాని గెలిచారు. సో